ప్రభావతి అయితే తన కోడలు రోహిణికి అయితే తలనొప్పిగా ఉందని చెప్పేసి అయితే తడిగుడ్డ పెట్టి అయితే లోపలికి వెళ్తుంది. అంతలోగా రోహిణి వాళ్ళ రిలేటివ్స్ అయితే వస్తూ ఉంటారు. ఆటోలో నుంచి దిగి వస్తున్నారు. అంతలోగా ప్రభావతి అయితే తనకైతే అలా పడుకో కాసేపు అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తుంది. అంతలోగా ఆటో నుంచి దిగిన రోహిణి వాళ్ళ రిలేటివ్స్ అయితే లోపలికి వస్తారు. ఆవిడేమో చూసేమో రోహిణిని అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అంతలోగా ఇంట్లో ఉన్న ప్రభావతి వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ ఆయన అందరూ కూడా వస్తారనమాట. వంటగదిలో ఉన్న మీనా వాళ్ళ అమ్మమ్మ ప్రభావతి అయితే ఎవరు వచ్చారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఎవరండి మీరు అయ్యయ్యో అంటున్నారు, మీరు అసలు రోహిణికి ఏమవుతారు, అసలు మీరెవరండి, మీరెందుకు ఇక్కడికి వచ్చారని చెప్పేసి అయితే మీనా వాళ్ళ మావయ్య అయితే అంటూ ఉంటారనమాట. ఈవిడేమో షాక్ అవుతుంది, ఏం చెప్పాలో అర్థం కాక. అక్కడ ఉన్న ప్రభావతి అయితే అయినా రోహిణికి ఏమైందని చెప్పేసి మీరు అయ్యయ్యో అంటున్నారు అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతూ ఉందన్నమాట. తనైతే షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.